గాక. చూడండి, నేను క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను అనే నిర్ణయం నీకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉంది. అవునా? నిత్య జీవం దేనివల్ల వచ్చింది? నువ్వు తీసుకున్న నిర్ణయం యొక్క శక్తి. అది ద పవర్ ఆఫ్ డెసిషన్ యాక్చువల్. అది దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో జీవితంలో నువ్వు ఏదైనా చేయబోతున్నప్పుడు నువ్వు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, దాంట్లో ఉన్న శక్తి, నువ్వు వ్యాపారం స్టార్ట్ చేస్తే గొప్ప లాభదాయకంగా చేస్తుంది. అది అంటే మంచి నిర్ణయంకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే నీకు సమాధానాన్ని తీసుకొని వస్తుంది, నిత్య జీవాన్ని తీసుకొని వస్తుంది యాక్చువల్. అది అందుకే నిర్ణయం తీసుకునేటప్పుడు దానివల్ల ఉండే శక్తి అంటే గ్రహించి నిర్ణయం తీసుకోవాలి, ఇష్టానుసారంగా కాదు. ఆ డెసిషన్లో చాలా శక్తి దాగి ఉన్నది. ఆ డెసిషన్ కనుక నువ్వు తప్పుగా తీసుకుంటే నీ జీవితము రూయిన్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏంటి? కాదు బ్రదర్, పాడైపోతుంది. రూయిన్స్ అంటే పాడైపోతాయి. రూయిన్. ఆ రాంగ్ డెసిషన్ కెన్ రూయిన్ యువర్ లైఫ్. అంటే ఆ నిర్ణయంకున్న శక్తి నిన్ను ఆశీర్వాదంగా చేయగలుగుతుంది, నిన్ను శాపంగా కూడా మార్చగలుగుతుంది. నువ్వు ఎన్నుకునేటప్పుడు నువ్వు ఒక భర్తన భార్యను సరిగా ఎన్నుకోకపోతే, ఆయన అన్నాడు ఏడ తగిన పోరే అని అన్నాడు ఆయన. నేను కానీ నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటే నీకు ఎప్పుడు సంతోషమే. ఎందుకంటాడంటే ఇట్స్ అ లైఫ్ కంపానియన్షిప్ అంటాడు. అంటే మరణం వరకు అని ప్రమాణం చేస్తాం యాక్చువల్లీ. మరణం ఎడబాటు వరకు, మరణం వరకు ఉంటే శ్రమ, లేదంటే సమాధానం. అంటే నిర్ణయం యొక్క శక్తి అది. నీకు సమాధానం రావాలా, నీకు ఏంటి శాపం రావాలా? ఆ టైమ్ ఆఫ్ డెసిషన్ అండ్ ద పవర్ ఆఫ్ డెసిషన్, ఒక బలమైన ఆ నిర్ణయం. అర్థమవుతుంది అందరికీ? దానికి స్తోత్రం కలిగిన గాక. అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ డెసిషన్, నిర్ణయం తీసుకున్న తర్వాత కలిగే ఫలితాలు. ఆమేన్. ఇదొకటి చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. దానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నిర్ణయం వలన చెడు ఫలితం రావచ్చు, మంచి ఫలితం రావచ్చు. అంతేనా? నీ నిర్ణయాలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. నీవు తీసుకునే నిర్ణయాలే నీకు సంతోషమా దుఃఖమా తెలియజేస్తాయి. దానికి స్తోత్రం కలిగిన గాక. సపోజ్ నువ్వు సిగరెట్ తాగాలి నిర్ణయం చేసుకున్నావు అనుకో, నీకు దుఃఖాన్ని కలగజేస్తాయి. అదే సిగరెట్ తాగడం మానేస్తాను అనుకో, నీకు సంతోషాన్ని కలగజేస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అనారోగ్యం ఆరోగ్యం. అంతేనా? అది దేని మీద ఆధారపడింది? సిగరెట్ మీద. సిగరెట్ యొక్క పరిమాణము లేదా ఫలితం కాదు అది, నీవు తీసుకున్న నిర్ణయం యొక్క ఫలితం. అది నువ్వు తీసుకున్న నిర్ణయం యొక్క ఫలితం. అందుకే ఆయన అంటాడు వ్యభిచారం కానీ దొంగతనం ఇవి పాపం కాదంటాడు ఆయన, పాపం యొక్క ఫలితాలు అంటాడు ఆయన. పాపం ఏంటి? ఆజ్ఞాత క్రమమే పాపం. అంటే నువ్వు తీసుకుంటున్న నిర్ణయమే పాపం యాక్చువల్లీ. ఆ తప్పుడుగా తీసుకుంటే జీవితం చెడిపోయింది. ఆజ్ఞాత క్రమమే పాపం. కాన్సిక్వెన్సెస్, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే జరిగే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. జాగ్రత్త, నిర్ణయం తీసుకుంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఎగ్జాంపుల్గా తీసుకోండి, మీరు ఒక అహాబుని తీసుకున్నట్టయితే కోర్స్ ఉన్నాయి, ఫ్లర్టింగ్ విషయాలు. అక్కడ ఫ్లర్టింగ్ నేను చెప్పాను నిన్న కదా, అవన్నీ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే. యెజబెల్ అంట ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేసిందట. అంటే ఫ్లర్ట్ అంటే అక్కడ ఒక మీనింగ్ ఉంది ఏంటంటే జోకు చేయడం, మజాక్ చేయడం, లేదా అవతల వ్యక్తిలో ఉన్న ప్రేమను లేదా ఇంకా దేన్నో ఎలాగైనా సరే పొందుకునే ప్రయత్నం చేస్తూ, దాన్ని ఏమంటారు, లర్కింగ్ అంటారు చూడండి. లాలన చేయడం, లాలన, ఫ్లర్టింగ్. అంటే కనుసైగల చేత లేదా ముఖ కవలికల చేత, శరీర కవలికల చేత ఒక వ్యక్తిని ఆకర్షించే ప్రయత్నం. ఏమండి, అర్థమవుతుందా లేదా? ఒక వ్యక్తిని ఆకర్షించే ప్రయత్నం. అందుకే కొన్నిసార్లు కొంతమంది స్త్రీలను చూసినప్పుడు వారు ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు, మాట్లాడేటప్పుడు ముఖ కవలికలు చేంజ్ అయిపోతాయి. నాకు ఒళ్ళంతా జల్దరిస్తుంది ఆ టైంలో. అంటే వాళ్ళు మాట్లాడితే లిప్ మూమెంట్ చేంజ్ అవుతుంది, ఒక రకంగా ఇదైపోతుంది. అంటే మామూలుగా మాట్లాడి ఒక రకంగా ఉంటారు, ఒక టైం వచ్చి మాట్లాడితే అదొక రకమైన కవలికలు మారిపోతాయి మొత్తం ఫేస్లో, ఒక డిఫరెంట్ ఆడ్గా వచ్చేస్తుంటాయి. అంటే యాక్షన్తో కూడుకున్న ఏమంటారు, ముఖ కవలికల
హావభావాలు యాక్షన్తో కూడిన, అంటే ఒరిజినల్ కావన్నమాట అవి. వారు ఒరిజినల్ కాదు, నేర్చుకొని అవతల వ్యక్తిని మభ్యపెట్టడానికి చేసే కవలికలు, ఫ్లటింగ్. ఈ యెజబెలట ఫ్లట్ చేస్తూ ఉందట. ఎవరితో? అహాబుతో. అహాబు ఆమె ఫ్లట్టింగ్కి పడిపోయాడట. పడిపోయిన కారణం చేత అహాబు జీవితం నాశనం అయిపోయిందంటాడు ఆయన. ఏం జరిగింది? యెజబెల్ని పెళ్లి చేసుకున్నాక ఏం జరిగింది? విగ్రహారాధన స్టార్ట్ అయిపోయింది. సంఘంలో స్త్రీలు ఆమెలాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నా లిస్టులో పెట్టుకున్నాను దాన్ని. సేవకుని చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అనేకులను చంపింది ఆల్రెడీ. ఏలి అంటే కూడా పడింది ఆమె, చంపేస్తానని, నువ్వు ఎట్ట బతుకుతావు చూస్తానని. రాజ్యం పాడైపోయింది. అబద్ధ సాక్ష్యాలు నానా రకాలుగా చేసిందండి ఆమె. నానా రకాలుగా చేసి అహాబుని ఏం చేసింది తెలుసా? చావుకు సిద్ధం చేసింది ఆమె. అహాబు చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యెజబెలు. అబ్సల్యూట్గా యెజబెల్. ఎందుకు జరిగింది? అహాబు తన ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకున్నాడు? ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్. తన వివాహ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన. అదే అందుకు ఆయన అంటాడు, నిన్ను మాట్లాడినాం కదా, అహాబు అంట సహవాసంలో నుంచి పెళ్లి చేసుకోలేదట ఆయన. సహవాసం బయట నుంచి పెళ్లి చేసుకున్నాడట ఆయన. ఫెలోషిప్, అవుట్ ఆఫ్ ద ఫెలోషిప్. గుర్తుందా? నేను మాట్లాడాను, గుర్తుందా? ఫెలోషిప్, అవుట్ ఆఫ్ ఫెలోషిప్ పెళ్లి చేసుకున్నాడు. సహవాసంలో చేసుకోలేదు ఆయన. అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు. తప్పుడు నిర్ణయం, జీవితం నాశనం అయిపోయింది. సంఘానికి చెడ్డ పేరు వచ్చింది, సామ్రాజ్యానికి చెడ్డ పేరు వచ్చింది, దేవునికి చెడ్డ పేరు వచ్చింది. ఏమే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను తప్పుడు నిర్ణయం. సొలొమోను కూడా ఏంటి, సొంత ప్రజల నుంచి చేసుకోలేదు ఆయన. అన్యులను విగ్రహారాధకులను పెళ్లి చేసుకొని వచ్చాడు. వారు వచ్చిన తర్వాత ఆయన హృదయాన్ని తిప్పివేసి, మీకు తెలుసా ఏం జరుగుతుంది అక్కడ? చాలా జాగ్రత్త చదవండి. దారి పొడుగున విగ్రహాలు పట్టించి, దారి పొడుగున ఆలయాలు కట్టించి, ఊరూరు ఆలయాలు కట్టించి, అన్ని చోట్ల ఆరాధన జరిగేటట్టు చేస్తూ ఉన్నారంట వారు. ఈ రాసు సొలొమోను ఈ భార్యకు అక్కడ ఇల్లు కట్టిస్తే అక్కడ గోపురం కట్టేసిందంట. ఆరాధన బయలుదేవతకు ఆరాధన స్టార్ట్ చేసేసింది ఆమె. ఎన్ని చోట్ల ఆయన కూడా వాటిని సమ్మతిస్తూ ఏమనకుండా వాటితో పాటు అంగీకరించి ఏమైంది? ఒక తప్పుడు నిర్ణయం, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది రాంగ్ డెసిషన్. జీవితం నాశనం అయిపోయింది, పాడైపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. దావీదు ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆయన మేడ మీద నిలబడి చూస్తూ చూస్తూ బెత్షెబ కనిపించగానే బాగా అందంగా ఉందని, ఈమె నాకు పెళ్లి కావాలని చెప్పేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తన భర్తను మర్డర్ చేయించి ఎట్లా ప్లాన్ చేశాడు చూడు. దావీదు బాగా మంచోడు అనుకుంటాం. ఏం చేసినాడు చూడు, ఎట్లా ప్లాన్ చేసినాడో చూడండి. అట్లా చెడ్డోడు కాదు, మంచోడే. చెడ్డోడు అనుకున్నాడు రాజు. ఆయన రాజు కాదు, ఆయన ఎవరైనా మహారాజు. ఊరియాను వెనక ఉన్నని ముందులో నిలబెట్టి చంపించి మర్డర్ చేసి ఆమెను తీసుకొని పోయినాడు. ఏం జరిగింది? కొడుకుని వేసేసినాడు దేవుడు. చంపేస్తే కూర్చొని ఏడ్చి 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 నా కుమారుడు లేస్తాడని 7 దినాలు తినకుండా ప్రార్థన చేసి 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 ఇక అయిపోయింది, దేవుడు నా ప్రార్థన వింటలేడు అనుకున్నప్పుడు లేచి ఇక నేనే ఆడికి పోవాలి కానీ వాడు ఇడికి రాలేడు, భోజనం పెట్టండి తిని పోస్తా అని చెప్పేసి లేచిపోతా ఉన్నాడు. అబ్సల్యూట్గా ప్రధానం అంటారు. అబ్సల్యూట్గా ఆయన చేసిన తప్పుకు దేవుడు చంపేశాడు ఆయన కొడుకుని. నలుగురి ఆయన ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు. దేవుడు ప్రార్థన వినలే, దావీదు ప్రార్థన వినలే. దావీదు ఎవరు? రాజు ఒక్కడేనా ఆయన? ఇంకా అంతేనా? కొడుకు మన బోధించిన అబ్షాలోముని చంపాడు. అడోనిసా, అదే కదా అడోనియా, అదోనిసా ఇంగ్లీష్ అడోనిసా. పోయిన సంటే అదే కదా అబ్షాలోము.
ఆమేన్. ఇవన్నీ ఎందుకు జరిగాయి తెలుసా? తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందువలన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో వెయిట్ చేయి. సొలొమోను గమనించాడు, తప్పుడు నిర్ణయం తీసుకోవడం వలన దేవునికి నామానికి అవమానాన్ని తీసుకొని వచ్చాడు, తన ప్రజలకు ఓటమిని తీసుకొని వచ్చాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు శాంసన్. దేనివల్ల? ఒక తప్పుడు దాని గురించి కూడా పెద్ద ప్రాణం మాట్లాడతాడు. టైం లేక నేను తీసుకురావాలి. పెద్ద ప్రాణం మాట్లాడతాడు. ఆ దెలీలానంట షీ వాజ్ స్టార్టెడ్ ఫ్లర్టింగ్ అంట. మరలా మభ్య పెడుతూ ఆమె లాలన చేస్తూ దెలీలా శాంసన్ ఫ్లర్ట్ చేస్తూ ఉందట. ఈ ఫ్లర్టింగ్ సంఘాలలో కూడా నడుస్తుంది, తెలుసా విషయం మీకు? సంఘాలలో కొద్దిగా గుణము లేని స్త్రీలు ఫ్లర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మూడవ గుంపులో ఉన్న స్త్రీలు. వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ ఫ్లర్టింగ్. లాలన చేయకూడదు. మన వల్ల ఒకరు చెడిపోకూడదు. అట్టి పరిస్థితిలో మన వల్ల ఒకరు నిత్య జీవానికి నడిపించబడాలి. మన వల్ల ఏమాత్రం వారికి చెడు జరగకూడదు. అట్టి పరిస్థితిలో ఏం చేసినాడు? లాలన పడిపోయి ఆమె దగ్గర ఇది కాక నెత్తి గుండు కొట్టేసింది. ఆమె ఇంకా మంచి మన లాంగ్వేజ్లో ఏం చేసింది? గుండు కొట్టేసింది. గుండు కొడితే గుండు గీక్కుంటా పోయి జైల్లో కూర్చొని ఏం చేయాలి దేవుడా అంటే, దేవుడు కరుణిస్తే మళ్ళీ దేవుడు కొద్దిగా మెలగెత్తితే, ప్రభా ఒక్కసారి, కేవలం ఒక్కసారి చాలు. అయినా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఆయన ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయినాడు. ఆయన ఎందువలన? తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన పోయినాడు. సొంత ప్రజల్లో కాకుండా అక్కడెక్కడో పోయి. మీరు బాగా చక్కగా చెప్పినారు ఆ రోజున శాంసన్ గురించి. చాలా బాగా చెప్పినారు ఆ దినాన శాంసన్ గురించి. దానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే టైం, ఆ నిర్ణయం యొక్క శక్తి, ఆ నిర్ణయం యొక్క ఫలితము, అది దుష్ఫలితమా లేదంటే సత్ఫలితమా, ఇవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అనేక విషయాలు చూసాం. ఒకవేళ చెడు నిర్ణయం తీసుకున్నావు అనుకో, నీవు ఖచ్చితంగా డివోర్స్కి వెళ్తావు. నేను దేవుని చిత్తం కానిది తీసుకొని వెళ్తే నువ్వు బ్రతకలేవు. రెండు జరుగుతాయి. ఒకటి, నువ్వు సావనన్న చేస్తావు, లేదా డివోర్స్ అన్న తీసుకుంటావు. ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన మ్యారేజ్ చేసుకుంటే నీవు సమాధానంగా ఎప్పటికీ బ్రతకలేవు. నిన్న చూసాం కదా, పోరు, కంటిన్యూల్ పోరు. అది సహోదరులారా, పెళ్ళైన ప్రతి పురుషుని జీవితంలో ఉంటుంది. అది పెళ్ళైతే అర్థమవుతుంది. ఆ పోరు అంటే మామూలు పోరులో ఇట్లా ఉంటే, దైవ చిత్తానుసారం కాని స్త్రీ పెట్టే పోరు ఇంకా ఎట్టా ఉంటుంది. ఒక విషయం చెప్పు, నేను ముందుకెళ్తాను. ఆ పోరుని భరించలేక న్యూస్లో చూస్తాం, ఒకటి భార్య తల నరికేసి తల తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయినాడు. తల పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు, పోరు తట్టుకోలేక. ఒకరోజు వీడియో వచ్చింది. ఒకడు పోయి పోలీసుల దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది అంటే, పెళ్ళాం కొట్టింది సార్ అంటున్నాడు. పెళ్ళాం కొడితే ఈడికి ఎందుకు వచ్చినావురా? ఏడుచుకోడు. నేను నిజంగా నాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే, ఏడుస్తుంటున్నాను నిజంగా. ఏడుస్తున్నాడు. ఇట్లా చిన్నపిల్లలు ఏడుచి కొట్టింది సార్, నా పిల్లం కొడుతుంది, ఇంట్లో నన్ను బాగా ఇచ్చేస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చి బరువు పెట్టుకుంటున్నాడు. రికార్డు చేసి పెట్టారు దాన్ని. ఆమేన్. దానికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ యెజబెలు లాంటి స్త్రీయే వచ్చింది అనుకో, ఎంతమంది పురుషుల కళ్ళు ఆమె మీద పడతాయి? ఏమండి చెప్పాలి. కాబట్టి వివాహం అనేది ఒక సాక్రెడ్ థింగ్. అది సాక్రెడ్ అంటే ఏంటది? పరిశుద్ధం కాదు మా. సాక్రెడ్ అంటే తెలుగులో సరిగా అర్థాలు ఇది కావు కాదు మా. సాక్రెడ్ అంటే అది SACRED, సాక్రెడ్.
మేబీ పవిత్రమైన అనుకుందాం, కానీ సాక్రెడ్ అంటే అది కాదు, ఒక వేరే అర్థం ఉంటుంది అక్కడ. అది అసలు అర్థం అది కాదు. సాక్రెడ్ అంటే ఇప్పుడు పవిత్రమైన అంటే హోలీ, అవునా? పరిశుద్ధం, పవిత్రము, హోలీ. సాక్రెడ్ అంటే ఒక ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన సాక్రెడ్, లేదా ప్రత్యేకముగా ఒక సిద్ధపరచబడిన సాక్రెడ్, ప్రత్యేకించబడిన సంథింగ్ అట్లాంటి మీనింగ్ వస్తుంది యాక్చువల్. అది ప్రత్యేకమైన ఏదో దైవము కొరకు ఉద్దేశించినంట ఒక మాట, అది అట్లాంటిది అర్థం. సాక్రెడ్ అంటే దైవము కొరకు, అందుకని నేను ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసిన సాక్రెడ్ థింగ్ మ్యారేజ్. ఎందుకంటే నేను మ్యారేజ్ ప్రసంగాల్లో చాలాసార్లు చేసినాను. ఈ మ్యారేజ్ క్రీస్తు మ్యారేజ్ను ప్రతిబింబిస్తుందంట యాక్చువల్లీ. అందుకే దేవుడు ఈ మ్యారేజ్ని పెట్టాడట. ఆయన వివాహం కొరకు ఈ మ్యారేజ్ని పెట్టాడట. ఇప్పుడు ఆయన వివాహం అలా ఉంటే ఈ వివాహం కూడా అలాగే ఉండాలిగా. అందుకే ఇందాక ఏమన్నాడు, ఇది ద షాడో, ఏమన్నాడు? షాడో అన్నాడా ఇందాక? వాళ్ళ వివాహం రెబ్కా ఇసాకు వివాహాన్ని పోల్చు, ఇది వధువు యొక్క క్రీస్తు వివాహానికి సాదృశ్యమైనది అంటాడు. సాదృశ్యమైనది అది. నేను బహుశా అగస్టిన్ మ్యారేజ్లో ఒకటి బోధించిన, అది వండర్ఫుల్ మెసేజ్ అని. అది అంటే వివాహం అసలు ఏందనేది, ఎందుకు దేవుడు వివాహాలు పెట్టినాడు, ఆ వివాహాలను తీసి అద్భుతంగా, అది అసలు ఒక అద్భుతమైన విషయం వివాహం అనేది. మనం దాన్ని తప్పుగా చేస్తూ ఉన్నాం. బ్రదర్ బ్యానం అంటాడు, నువ్వు వినగూడని మాటలు విన్నావు. ఒక యవనస్తుడా, వినగూడని మాటలు విన్నావు నువ్వు. యవనస్తుడా, చేయకూడని పనులు చేసేసావు నువ్వు అంటున్నాడు ఆయన. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెసిషన్ నువ్వు రాంగ్ స్టెప్ తీసుకున్నావు, రాంగ్ డెసిషన్ తీసేసుకున్నావు నువ్వు. అక్కడే తప్పు జరిగిపోయింది. అక్కడే మీ ముఖాలు చూస్తే ఎట్టుందంటే, ఇక సాల్తీ సార్ 2 రోజులు చంపుతున్నావు, ఇక సాల్తీ పోతా విడికెళ్ళి, ఇక వస్తుంది. మీకు తెలుసా, 2 రోజులు నాకు నిద్ర లేదు, కళ్ళు మూసుకుపోతున్నాయి, భయంకరమైన శరీర అలుపు. 2 days అయింది నిద్ర లేదు సరిగా. ఆమేన్. బట్ ఐ అప్రిషియేట్ యూ ఆల్. నిజంగా ఇంత ఓపికగా మీరు ఇక్కడ కూర్చొని 3 గంటల ప్రసంగాలు నడుస్తున్నాయి. ఈ సెషన్లో 3 hours మెసేజ్ నడిచింది యాక్చువల్లీ. 3 hours తీసుకున్నాం మేము. చక్కగా కదలకుండా చేయకుండా జాగ్రత్తగా విని, రియల్లీ ఐ అప్రిషియేట్ యూ ఆల్. దేవుడు మీరందరినీ గొప్పగా దీవించును గాక. ఆమేన్. తప్పు నిర్ణయాలు తీసుకొని దుఃఖంలోకి వెళ్ళొద్దు సహోదరులారా. మిమ్మల్ని ప్రేమించిన వారుగా చెప్తూ ఉన్నాం, ఒక తల్లిదండ్రులుగా మీకు సలహాలు ఇస్తున్నాను, చెబుతున్నాం. దుఃఖంలోనికి వెళ్ళొద్దు. సేవకులకు లోబడి ఉండండి. సేవకులతో విషయాలు పంచుకోండి. సేవకులు ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. సేవకులు మీరు కలిసి ప్రార్థన చేసుకొని అన్ని విషయాల్లో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? సపోర్టివ్గా ఉండండి. నేనేమంటాను, వివాహం గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండే మాకు నువ్వు దేవుడు తీసుకొస్తాడు. ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండమాకు నువ్వు. రేపుగా అనుకుని ఉంటుందా ఈరోజు ఆయన వస్తాడు నేను పోతా పెళ్ళికి అని? టైం వచ్చినప్పుడు నెట్టుకు వచ్చినాడు ఆయన. నాడు బావి దగ్గర వెయిట్ చేస్తున్నాడు ఆయన. పదా నెట్టుకు వచ్చినాడు ఆయన. రిబ్కా జీవితంలో అలా చేసిన దేవుడు మన జీవితంలో చేయడా? ఏమి? ఎందుకంటే మనము కూడా రిబ్కాలమే అయి ఉన్నాము. ఆ రిబ్కాకి ఈ రిబ్కాకి తేడా ఏమీలే. సీరియస్ చెప్తున్నానండి, ఏమీ తేడాలే, అంత సమానమైనాం. వారి జీవితంలో ఎలా చేస్తాడు మన జీవితంలో కూడా అలాగే చేస్తాడు దేవుడు. నీ సాటి అయిన సహకారాన్ని లేదా నీ భార్యను నీ భర్తను దేవుడు తీసుకొస్తాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఈరోజు నేను మీటింగ్ అనుకున్నప్పుడు నేను ఇన్సిస్ట్ చేయవలసిన విషయం ఒక్కటి అనుకున్నాను, ఏంటంటే ప్రార్థన చేయి. ప్రైమ్గా నేను చెప్పాలనుకున్న విషయం ప్రార్థన చేయండి. ఏం చేయకండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. థింగ్స్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నీ స్టెప్పు లేకుండానే జరిగిపోతాయి విషయాలు. అర్థమవుతుందా? స్టెప్పు లేకుండానే జరిగిపోతాయి, నీ ఆలోచన లేకుండా జరిగిపోతాయి.
ఆ టైం వస్తుంది, నువ్వు ఒప్పుకుంటావు. దేవుని ఆత్మ ఒప్పింపజేస్తుంది అన్నీ కూడా. దేవుని ఆత్మ ఒప్పింపజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మాట ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ దినాన ప్రవక్త ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, మాట ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వెనకకు తగ్గండి. చాలాసార్లు జరిగే తప్పులేంటి తెలుసా? మొహమాటానికి పోయి మాట ఇచ్చేస్తారు. మొహమాట, అబ్బో ఏమవుతుందో, బాధపడతారేమో, ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో, యూనో ఇట్లా ఇబ్బందులు అవుతాయేమో, సరే ఇచ్చేద్దాం మాట అని. నో 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 నెవర్. వివాహ విషయంలో అస్సలకే దేవుని నడిపింపు కొరకు చూస్తూ ఉండు నీవు. దేవుడు చక్కని వధువును వరుడును తీసుకొని వస్తాడు, నీకు సరి అయిన వాళ్ళని తీసుకొని వస్తాడు. అక్కడ ఇంకో మాట ఉంది, ఏంటో తెలుసా? ఆయన ఎవరో తెలియదు అంటే ఆయన ఎన్నడూ చూడలేదట. కానీ ఆమె ఆయన యొక్క సేవకుని మాట మీద నిలబడి పెళ్ళికి ఒప్పేసుకుందంట. ఆమె ఇందాక అన్నాడు కదా, ఆయన ఇస్సాకు యొక్క సేవకుని మీద ఆధారపడి, ఆయన మాటల మీద ఆధారపడి పెళ్ళికి ఒప్పేసుకుందంట. అవి ఎక్కడ జరుగుతాయి తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన పరిచర్యలలో అలాంటి విషయాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన పరిచర్యలో అలాంటి విషయాలు జరుగుతాయి. తప్పులు జరగవు అక్కడ. దేవుని ఆత్మ కదలాడుతూ ఉంటుంది, దేవుని ఆత్మ నిర్ణయాలు చేస్తూ ఉంటుంది, దేవుని ఆత్మ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సూచనలు కనిపిస్తాయి సంఘాలలో, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి సంఘాలలో, పరిపక్వత వస్తుంది ఆ సంఘాలలో, సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆ సంఘాలలో. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘాలు ఏ తప్పులు జరగకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈ 2 దినాల మీటింగ్స్లో మీరందరూ గొప్పగా ఆశీర్వదించబడినారని నేను నమ్ముచూ ఉన్నాను. ఏమైనా నమ్మచ్చా మాటల్ని? హల్లెలూయా. విన్న మాటల్ని అనేకులకు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మీలోనే ఉంచుకోమాకండి వాటిని, ఇతరులకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఏం జరిగింది, ఎలా ఉంది, ఎలా వివాహానికి అప్రోచ్ అవ్వాలి. ద మీటింగ్ టైటిల్ ఏంటి? ద రైట్ వే టు అప్రోచ్ ద మ్యారేజ్. వివాహాన్ని తెలుగులో ఏముంది? వివాహాన్ని సమీపించడానికి గల సరి అయిన మార్గం అని పెట్టినాం మనం, అవునా? సరి అయిన మార్గం. సో ఐ బిలీవ్ అండ్ ట్రస్ట్ ఈ దినాన వివాహాన్ని సమీపించడానికి గల సరైన మార్గము మీకు అందరికీ దొరికిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఎస్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ప్రార్థన చేస్తాం మీ అందరి కొరకు. ఓకే, ఈరోజు ఇక్కడ వచ్చిన అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు సరైన చక్కని వివాహ జీవితాల్లోకి వెళ్ళాలని, సంతోషకరమైన వివాహ జీవితంలోకి వెళ్ళాలని, ఆశీర్వాదకరమైన వివాహ జీవితంలోనికి వెళ్ళాలని, దైవ నిర్ణయం చొప్పున జరిగే వివాహాలలోనికి వెళ్ళాలని, సమస్యలు లేని వివాహాలలోనికి వెళ్ళాలని, మిద్దెలు ఎక్కగలిగే వివాహాలు కాకుండా ఇంట్లో హ్యాపీగా ఉండే వివాహాలలో మీరు వెళ్ళాలని, రాత్రంతా బోధిస్తూ ఉంటే వినే వివాహము కాకుండా, గుర్తుందా? భార్యలకు ఏదైనా డౌట్ ఉంటే భర్తలకు అడుగుమన్నాడు, కానీ ఇట్ట కాదు. వీడు రాత్రంతా బోధిస్తేట ఆమెకు డౌట్ లేకురా, అవునా? భార్యలకు డౌట్ ఉంటే భర్తలు ఇంట అడుగుమన్నాడు, ఈడేమో రాత్రంతా తగులుకున్నాడు. అంటే ఈ జన్మలో కాదు, పైన పోయిన తర్వాత కూడా ఏ డౌట్ ఉంటుంది గారికి, అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. సో నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. వాతావరణం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుడు మీటింగ్ని చాలా చక్కగా జరిగించి ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదకరంగా జరిగించి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి వచ్చిన మిమ్మల్ని అందరినీ నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా దూరం నుంచి చాలా ఖర్చు పెట్టుకొని, చాలా ప్రయాసపడి, అర్థమవుతుందా, కష్టం అనక రాత్రులు నిద్రలు లేక మీరు ఇక్కడికి వచ్చి ఇంత దూరం ప్రయాణం చేసి కేవలం వాక్యం కొరకే మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మీ సంఘ కాపర్లు పంపిస్తున్నప్పుడు కూడా చెప్పిన మాట కూడా అదే, అయ్యా ఆ సబ్జెక్ట్ మంచిది, మా పిల్లలు మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అని పంపించినారు. వారు నాతో చెప్పిన విషయాలు అవే యాక్చువల్లీ. ఆమేన్. దానికి స్తోత్రం కలుగును గాక. సో నిజంగా మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. తణుకు నుంచి వచ్చిన సహోదరులు, ఓకే, అమలాపురం నుంచి వచ్చిన సహోదరులు, రాజవోల్ నుంచి వచ్చిన సహోదరులు, వారు తీసుకొని వచ్చినటువంటి పాస్టర్ అగస్టిన్, రియల్లీ అప్రిషియేట్ అగస్టిన్, వాళ్ళని తీసుకొని వచ్చినందుకు ఇక్కడికి ఇక్కడ వారు సంఘం బలపడినట్లుగా, యవనస్తులు బలపడినట్టుగా
అండ్ ఇంజాపూర్ నుంచి వచ్చినటువంటి బిలీవర్స్, ఓకే. ఇంకా బ్రదర్ బాలాపూర్ నుంచి వచ్చినటువంటి బిలీవర్స్ ఉన్నారు. ఇంకా ఇంకా ఇంకెక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి వచ్చిన బిలీవర్స్ ఉన్నారు. ఇంకా కర్నూలు నుంచి వచ్చిన బిలీవర్స్ ఉన్నారు. మేమున్నాం అని చెప్పాలి అడుగుతుంటే. కర్నూలు నుంచి వచ్చిన బిలీవర్స్ ఉన్నారు. బాగా కష్టపడి వచ్చిన హైదరాబాద్ బిలీవర్స్ ఉన్నారు. వాస్తవానికి అది నిజం. వాళ్ళు పడ్డ కష్టము నేను వివరించలేను, అంత కష్టపడ్డారు. యాక్చువల్లీ భయంకరమైన పని. ఇంత మీటింగ్ అరేంజ్ చేయడం అంటే భయంకరమైన పని. ఎందుకు తెలుసా? నేను ఏదైనా సరే చక్కగా చేసి పంపించాలని నేను ఆశపడతాను, దాన్ని వాళ్ళ మీద రుద్దుతాను. యాక్చువల్లీ నేను సమస్య అది. వాళ్ళు కూడా ఒక్కరు కూడా అయినా